ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 3వ అధ్యాయం 33వ వచనం. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతులుగా జీవించినట్లయితే మీ నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీతిని విడవక నీతి కలిగి జీవించుదురు కాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీతిమంతుల నివాస స్థలమును ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవా, ప్రతి ఒక్కరూ నీతిగా న్యాయముగా జీవించుదురుగాక. నీతి న్యాయములను అనుసరించినట్లయితే మీ నివాస స్థలమును ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవా, ఈ వాగ్దానాన్ని ప్రతి వ్యక్తి పట్ల మీరు నెరవేర్చండి. ప్రతి ఒక్కరూ తమ నీతిని కాపాడుకుంటూ వారి నివాస స్థలమును ఆశీర్వాదకరంగా చేసుకుందురుగాక. అలాంటి నీ కృపనిచ్చి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి నివాస స్థలమును దీవించుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక.